జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో విశిష్ట చేనేత ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. భారతీయ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని జ్యోతినగర్లో ఉన్న హరిప్రసాద్ హ్యాండ్లూమ్స్లో జరిగే ఈ ప్రదర్శనలో సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 170 నిమిషాల్లో చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరని నేశారు. 1500 పోగులు వాట్స్, 10,500 పోగులు వెఫ్ట్తో 170 గ్రాముల బరువుగల చీరనేసి రికార్డు సమయంలో పూర్తి చేశారు. 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల చేనేత చీరని నేస్తున్న సమయంలో ప్రత్యక్షంగా చూసిన వారు హరిప్రసాద్ను అభినందించారు. అనంతరం అదే చీరను ప్రత్యేక నైపుణ్యంతో మడిచి 12 సెంటీమీటర్ పొడవు, 6.5 సెంటీమీటర్ వెడల్పు, 2.5 సెంటీమీటర్ ఎత్తుగల అగ్గిపెట్టెలో అమర్చాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి చేనేత కళాకారుడు అండ్ కార్మికుడు ఈరోజు అగ్గిపెట్టెలో పెట్టే పట్టు చీరను నేయడం జరిగింది. అది 3 గంటలన్నర అనే టైంను పెట్టుకుంటే 2 గంటల 50 నిమిషాల వరకల్నే దాన్ని పూర్తి చేసి అగ్గిపెట్టెలో పెట్టడం జరిగింది. ఈ వెల్ది హరిప్రసాద్ గారు అనేక కళాఖండాలను ఈ మొగ్గం మీద నేయడం జరిగింది. కేసీఆర్ గారిది కానీ కావచ్చు, అదేవిధంగా మోడీ గారిది కావచ్చు, అనేక నాయకుల యొక్క వితౌట్ కుట్టు లేకుండా వాళ్ళ యొక్క ప్రతిమలను తీసినటువంటి గొప్ప కళాకారుడు ఈ వెల్ది హరిప్రసాద్ గారు. వీరు ఇలాంటి గొప్ప కళాఖండాలను తీయాలని చెప్పి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి పద్మశాలీలందరికీ కూడా ఒక మణిహారంగా నిలిచినటువంటి వెల్ది హరిప్రసాద్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ